వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతుల్. ఈ రోజు నేను సంక్రాంతికి స్పెషల్గా చేసుకున్న అరిసెలతో మీ ముందుకు వస్తున్నాను. ఈ అరిసెలు చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది కొత్త బియ్యం. పాతకాలంలో అరిసెలు ఎలా చేసేవాళ్ళంటే అప్పుడే కొత్తగా వచ్చినటువంటి పంటని కోత కోసి కుప్పనూర్చి వచ్చినటువంటి వడ్లని గిర్ని ఆడిచ్చి అలా వచ్చినటువంటి బియ్యంతో చేసేవాళ్ళు అరిసెల్ని. అందుకే అప్పట్లో అరిసెలు ఎన్ని రోజులైనా కూడా చాలా రుచిగా ఉండేవి. కానీ ఇప్పట్లో మనం చేసుకునేటటువంటి అరిసెలు వారం 10 రోజులైన తర్వాత నూనె వాసన రావడం, చేసుకున్నటువంటి అరిసె అనేది విరువిరులాడుతూ ఉంటుంది. అరిసెలు చేసుకోవడానికి రేషన్ బియ్యంతో సంబంధమే లేదండి. కొత్తగా వచ్చినటువంటి ఏ బియ్యంతో అయినా సరే అరిసెలు చేసుకోవచ్చు. అలానే అరిసెలు చేయడానికి ఎలాంటి బెల్లాన్ని వాడాలంటే చిన్న చిన్న కుందులు బెల్లం కానీ, అలానే మార్కెట్లో దొరికే 15 కిలోల బెల్లం కుందులోని బెల్లాన్ని కానీ, కిరాణా షాపుల్లో ఈ సంక్రాంతికి స్పెషల్గా ఏపీ నుంచి అరిసెల బెల్లం అని తీసుకొస్తారండి, దాన్ని కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అరిసెలు చేసుకోవడానికి ఇసుక బెల్లాన్ని అస్సలు తీసుకోకండి. ఇప్పుడు ఈ బియ్యంతో 2 రకాల అరిసెలను చేసి చూపిస్తున్నాను. ఒక రకమేమో క్రిస్పీ అరిసెలు, మరొక రకమేమో సాఫ్ట్ అరిసెలు చేస్తున్నాను. క్రిస్పీ అరిసెలు చేసుకోవడానికి కిలో బెల్లానికి గాను కిలోంపావు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. కిలోంపావు అంటే 1250 గ్రాములు. అదే మెత్తని అరిసెల కోసం అయితే కిలో బెల్లానికి గాను పావు తక్కువ 2 కిలోల బియ్యాన్ని నానబెట్టుకోవాలి. పావు తక్కువ 2 కిలోలు అంటే 1750 గ్రాములు. ఈ బియ్యాన్ని 5-6 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అలానే వీటిని ఎన్ని గంటల పాటు నానబెట్టుకోవాలంటే 24 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. మరుసటి రోజు ఈ బియ్యాన్ని జాలీల బుట్టలో వేసి 10 నిమిషాల పాటు నిలువాడనిస్తున్నాను. ఇప్పుడు వీటిని పిండి పట్టించుకోవాలి. పిండి పట్టించుకున్న తర్వాత జల్లీలో వేసుకుని పిండి మొత్తం జల్లెడ పట్టుకోవాలి. ఇలా ఎందుకు జల్లెడ పడుతున్నానంటే నలగని బియ్యం ఏమన్నా ఉంటే వేరుగా వచ్చేస్తాయని. పిండంతా జల్లించుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా పిండిని తడి ఆరిపోకుండా ఈ విధంగా నొక్కుకోవాలి. అలానే ఒక కాటన్ క్లాత్ని తడిపి పిండి పైన వేసుకోవాలి. అరిసెల పైన నువ్వుల్ని ఇష్టపడే వాళ్ళుంటే నువ్వుల్లో పాలను పోసి తడి పొడి కింద కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మెత్తని అరిసెలు చేసుకోవడానికి బెల్లం పాకాన్ని పడుతున్నాను. బెల్లాన్ని నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని బెల్లంలో కొన్ని నీళ్ళను పోసుకోవాలి. మనం బెల్లంలో పోసుకునే నీళ్లు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించి వడపోసుకోవాలి. బెల్లం కరిగిందండి. ఇప్పుడు మరో పాత్రలోకి బెల్లం పాకాన్ని వడబోస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి లేత పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం పాకం చెక్ చేసుకోవడానికి ఒక పాత్రలో నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, లేత పాకం పట్టయితే వచ్చిందండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో మంచి సువాసన రావడం కోసం ఇలాచీ పొడి వేసి కలుపుతున్నాను. అలానే లేట్ చేయకుండా పిండిని వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అరిసెలు చేయడం అంటే ఒకరితో చేసే పని కాదండి. మీకు సాయంగా ఇంకొకరిని తీసుకుని ఈ అరిసెలను చేసుకోండి. పిండి కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుతున్నాను. పిండి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత పిండి ఇంకా గట్టిపడుతుంది.
కవర్కి ఆయిల్ రాసుకుని మనకు కావలసినటువంటి సైజులో పిండిని తీసుకుని అరిసె కింద ఒత్తుకోవాలి. ఇప్పుడు వేడెక్కినటువంటి ఆయిల్లో దీన్ని వేసి వేయించుకోవడమే. మెత్తని అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చినాయి అనడానికి ఇలా పూరీలా పొంగాయంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లే. అరిసె వేగిన తర్వాత 2 గరిటెల సాయంతో జాగ్రత్తగా నేను చూపిస్తున్న విధంగా నొక్కుకోవాలి. క్రిస్పీ అరిసెలు, సాఫ్ట్ అరిసెలు చేసుకునే విధానం ఒకటేనండి. బెల్లం పాకం పట్టు ఒకటే వేరు. క్రిస్పీ అరిసెలకి బెల్లం పాకం ఉండకు వచ్చి ఒక ప్లేట్లో వేసినప్పుడు టంగుమని సౌండ్ రావాలి. చూడండి, ఇలా వచ్చిందంటే క్రిస్పీ అరిసెలకి బెల్లం పాకం పట్టు వచ్చినట్లే. ఉండకి నువ్వులు అద్దుకుని ఈ విధంగా చేసుకుని వేడెక్కినటువంటి నూనెలో వేసి వేయించుకోవడమే. ఇలా వేగినటువంటి అరిసెల్ని ఒక జాలీల బుట్టలో వేసుకుని చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. క్రిస్పీ అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చినాయి అనడానికి ఇలా హోళ్ళు పడ్డాయంటే కరకరలాడే అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చినట్లే. అరిసెలు చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ అరిసెల్ని పర్ఫెక్ట్గా చేసుకోండి. సంక్రాంతికి రుచికరమైన అరిసెలు తింటూ ఎంజాయ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.
మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.